ఎండాకాలం తాతీళ్ళు నడుస్తున్నాయి కదా, ఇక జనమంతా గుళ్ళ బట పట్టిర్రు. పొల్లగాండ్లు పాస్ అయితే గుడికొస్తా అని మొక్కినోళ్ళు, బిడ్డకు కాలేజీల సీట్ వస్తే వస్తా అని ముడుపులు కట్టినోళ్ళు, ఇల్లు సంసారం బాగుంటే కొండకొస్తా అని మొక్కులు పెట్టుకున్నోళ్ళు, గిట్లా ఒక్కలేంది అందరికీ మంచి మోక ఇదేనాయే. అందుకే తిరుపతి వెంకన్న స్వామి గుడికి లైన్లు కట్టిర్రు. మరి కొండ మీద రద్దీ ఎట్లెట్లున్నది, దర్శనానికి ఎంత టైం పడుతుందనేదంతా పురాగా అరుసుకొని వద్దాం పారి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటా తిరుమల కొండ భక్తులతోని కిక్కిరిసింది. ఇక చూడరే సాములూరి దర్శనానికి ఎట్లే పడరు భక్తులు. గుడి ముంగట మెట్లతో వాళ్ళ క్యూ లైన్ల ఏడ చూడు వాళ్ళే. ఒక్క ముక్కలు చెప్పాలంటే కంపార్ట్మెంట్లని నిండిపోయి శిలాతోరణం దాకా తట్టిర్రు. సర్వదర్శనానికి 24 గంటల టైం పడుతుంది. ఎండాకాలం తాతీలని చెప్పి ముసలోళ్ళు ముడిగోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంత ఇంటి లాదులు కొండబాట పట్టిర్రు. అట్లా పుట్టవలికి సీమలు వచ్చినట్టు రాగా కొండ మొత్తం కూత ఉడికింది భక్తుల. అయినా సరే క్యూ లైన్ ఉన్న భక్తులకు ఆకలి దూపలు కాకుండా అన్నప్రసాదం పాలు నీళ్లు సల్లబొట్టు రికాం లేకుండా అందిస్తూనే ఉన్నారు గుడి అధికారులు. అంతేనా అన్న? సూపర్ ఉంది సార్, నీట్నెస్ మాత్రం. వాటర్ ఇస్తుర్రు, ఎక్కడంటే పాలు ఇస్తుర్రు, మనకు నార్మల్ ఫుడ్ ఇస్తుర్రు. ఏర్పాటు మాత్రం చాలా బాగున్నాయి సార్. అదన్నట్లు భక్తులకు అన్ని తీర్ల సౌలతులు అందుతున్నాయి కానీ ఎటొచ్చి దర్శనం టైమే ఎక్కువ పడుతుంది. జరగా విఐపి దర్శనాలు బంద్ చేసి మామూలు భక్తుల టైం పెంచితే దన్న వెళ్ళిపోతారు అనేది భక్తులు అంటున్నమాట. క్యూ లైన్ల ఫ్యాన్లు కూలర్లు ఎన్ని ఉన్నా సుతా చాలా మంది ఉన్నారు కాబట్టి ఉడకపోతే ఎక్కువైతుంది. అందుకే గంటల కమానం నిలబడాలంటే ముసలోళ్ళు పొలగలతో అయితలేదు. జర మామూలు భక్తుల దర్శనాలు పెంచే ఉపాయం చేస్తే మంచిగా ఉంటది అనేది వచ్చిన వాళ్ళు అందరు అంటున్నమాట. అంతే కదా మరి, దేవుళ్ళ కాడికి విఐపీల కంటే బీద సాధలే ఎక్కువ వస్తారు. అసొంటి గుళ్ళే మామూలు దర్శనాలు ఎక్కువ ఇడిస్తే రద్దీ తగ్గుతుంది, వచ్చేటోళ్ళు ఇంతమంది వస్తారు. మరిగా ఏం చేస్తారో ఏమో గాని ఎండ ముమ్మిరి పెరుగుతున్నా సుత ఎంకన్న కాడిపోయే భక్తుల సంఖ్య మాత్రం అంతకంత పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు.